గ్రూపులో పెట్టినా పర్లేదు, గ్రూపులో యాక్సెప్టెన్స్ ఫోన్ చేసి చెప్పినా పర్లేదు, గ్రూపులో నేను వస్తున్నా అని చెప్పేసి వస్తే మనం అందరం కలిసి వెళ్ళిపోదాం. అంటే సార్ ఇప్పుడు సిఎండి గారిని ఎందుకు వెళ్తాము అనేది నేను రాస్తా, అదే నేను రాస్తా. ఒకటి మెడికల్ ఫెసిలిటీ, మెడికల్ 10 lakhs కాదు, మనం మెడికల్ ఫెసిలిటీ కావాలి ఇక్కడ హన్మకొండలో కావాలి. సార్ ఒక విషయం, ఇందులో సభ్యులను కొంచెం మాట్లాడేసి కంక్లూజన్ ఇవ్వండి, దానిలో మీరు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ ఐడియాలు చెప్తారు కదా. ఒకటి మెడికల్ ఫెసిలిటీ కావాలని, రెండవది పీపీఓ, కొత్త పీపీఓ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ హౌస్ అడ్రస్కే ఇవ్వాలి. కంపెనీ తరఫున హౌస్ అడ్రస్కే. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరు పోయి మైన్ మీద అడిగి తీసుకునే దానికంటే కంపెనీ ద్వారా ఆ అడ్రస్కే పంపించమని రిక్వెస్ట్ చేద్దాం. ఈ 2 పాయింట్లతోనే మనం ఎండి గారిని కలుద్దామని ఒక ఆలోచన. దీని గురించి మీ సభ్యులు అభిప్రాయం తెలపండి సార్. అట్లాగే వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పొచ్చు, లేకపోతే గ్రూపులో కూడా పెట్టొచ్చు. ఒక 10 సీట్లు కలిగిన వెహికల్ ఒకటి మాట్లాడుకుంటే, అంటే మన ఉద్దేశం ఏంటంటే పెన్షన్ పెరగటము, మిగతా ఆ విషయాలన్నీ కూడా ఆయా స్థాయిలో చూస్తాం. మన కోరికగా మన వరంగల్, ఉమ్మడి వరంగల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనము కనీసం ఈ ప్రాంతంలో మాకు హాస్పిటల్ సౌకర్యం కల్పించండి. ఒక డిస్పెన్సరీ లాగానా, లేకపోతే మెడిసిన్లు, రోజువారీ మెడిసిన్స్ కోసం సంబంధించినటువంటి విషయాన్ని మాకు ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాబట్టి మాకు కల్పించండి అనేటువంటి విషయాన్ని సిఎండి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం జరుగుతుంది అనేది. దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మంచిర్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా విడివిడిగా అక్కడ ఉన్నటువంటి లోకల్ మన పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మెమోరాండం ఇవ్వడం వల్ల వారు చిన్న హామీ ఇచ్చారు, తప్పకుండా చేస్తుంది అన్నారు. అంటే అది అమలు అయిందంటే అవ్వకపోవచ్చు కాక, కానీ మనం కూడా ఇచ్చి ఉంటే ఆ ప్రాంతంలో చేసి 4 ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి మనం టోటల్ సింగరేణి 6 జిల్లాలో ఉన్నటువంటి ఏరియాల్లో మనం ఏ ప్రాంతంలో ఎవరికి ఇవ్వచ్చు, మన సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎంతమంది ఉన్నారనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ దృష్టి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ దృష్టి రావడం కోసమే మనం ఈ యొక్క మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది మంచి పరిణామమే, ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. వెళ్ళడానికి కనీసం ఒక 10 మందికి తగ్గకుండా వెళ్తే రిప్రజెంటేషన్ బాగుంటుంది. దానికి సంబంధించి ఏమేమి దాంట్లో సిఎండి దృష్టికి ఏమేమి సమస్యలు తీసుకెళ్ళవచ్చు అనే విషయాలు కూడా మన వాళ్ళ మిత్రులు చెప్తే ఈ రెండింటితో పాటు మిగతా వాటిని కూడా యాడ్ చేద్దాం. మన చాలా మంది అనుభవిస్తున్నాం, అనుభవంతో ఉన్నాం, వాటిని యాడ్ చేద్దాం చెప్తాం.